నమస్తే అందరికీ. లాస్ట్ వీక్ ఊరికి పోయినాం. ఊరికి పోయినప్పుడు మామిడికాయలు తెచ్చుకున్నాం కదా, ఇక మామిడికాయతోటి ఏదో ఒక వంట చేస్తూనే ఉంటాం అన్నట్టు. ఎండాకాలం మొత్తం మామిడికాయ వంటలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఒక ఉల్లిగడ్డ మామిడికాయ కూడా ఒకటే. ఈ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదు, అర్ధ కిలో ఉల్లిగడ్డ, ఒక మామిడికాయ, తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం అప్పటిదప్పుడు దంచుకున్నాను అనమాట. మా చెట్టు మామిడికాయలు అయితే ఓన్లీ పచ్చడికి యూజ్ అవుతాం, మస్తు పుల్లగా ఉంటుంది అనమాట. సో పచ్చడికాయలు కాబట్టి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. హాఫ్ కేజీ ఉల్లిగడ్డని ఇక మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ మామిడికాయని కూడా తీసుకుందాం. మామిడికాయ తీసుకుని దాన్ని మొత్తం చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా అసలు అది వేసినాక మామిడికాయ కూడా ముక్క అసలు కనిపించి కూడా కడిపోయేది, కానీ దాన్ని అది ఎంత పుల్లగా ఉంటుందో అసలు. ఎక్కువ పులుపు తినడం మాత్రం ఆపేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పులుపు ఉండని మామిడికాయ తీసుకుంటే ఫుల్ కొంచెం పెద్దదైనా రెండైనా వేసుకోవచ్చు అన్నట్టు. హాఫ్ కేజీకి మాత్రం ఈ పచ్చడి మామిడికాయ పుల్లగా ఉంటుంది, ఒక్కటే సరిపోతుంది. అది మాకు పుల్లగానే ఉంటుంది. పులుపు తినని వాళ్ళు మాత్రం ఒక పీస్ కొంచెం తక్కువ వేసేసి తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో దీనైతే మంచిగా చిన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకుంటే అసలు అలా ఉడికినాక మొత్తం అసలు మామిడికాయలు కనబడదు అంటే పులుపు తక్కువ మామిడికాయలు అయితే కొంచెం పెద్ద కట్ చేసుకున్నా కూడా ముక్కలు తగిలిన ఏమనిపించదు, కానీ ఈ మస్తు పుల్లగా ఉంటాయి, ఇక ఏం తినలేము. అందుకే చిన్న కనబడదు అని చెప్పి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాను అనమాట. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటా, అట్లనే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓన్లీ ఆనియన్స్కి మంచి పులుపు అంటే మన చింతపులుసు పోసుకుంటే ఎట్లుంటుందో అట్లనే అన్నట్టు. ఈ మామిడికాయ ఇంకా డిఫరెంట్ ఫ్లేవరు, అంటే చాలామందికి తెలుసో చేసుకుంటారు లేదు, కానీ మేము మాత్రం ఇట్లనే మరీ చారు పెట్టుకొని ఎప్పుడైనా చారు కానీ ఫ్రైగా తినబుద్ధి కానప్పుడు ఇదే కొంచెం గ్రేవీ టైప్ ఉంటుంది అనమాట. సో ఆ గ్రేవీలా ఉన్న కర్రీసే తినాలనిపిస్తుంది అన్నట్టు. సో మామిడికాయ అయితే ఇక అందరు ఫేవరెటే ఉంటుంది, ఏదో ఒక విధంగా వండుకొని తింటారు. మాకైతే ఇట్లా ఫేవరెట్ అనమాట. ఉల్లిగడ్డలు మామిడికాయలు ప్లస్ జల్దీ కూడా అయిపోతుంది. పొయ్యి మీద పెట్టినామంటే మళ్ళీ అది అయినాకనే దింపుడు అన్నట్టు. ఏమి వేసేది లేవు కదా మసాలాలు కూడా. సో ఈజీ, తొందరగా అయిపోతుంది, ఒక 20 minutesలో అయిపోతుంది అన్నట్టు. ఇక ఆయిల్ మాత్రం ఒక 3 టేబుల్ స్పూన్లు అనమాట, అంటే పెద్ద చెంచాతోటి 3 అనమాట. సో దాన్ని పోసేసుకొని తర్వాత కొంచెం వేడైనాక ఉల్లిగడ్డలు వేసుడు ఏం లేదు, ఉల్లిగడ్డలు వేయాలి, అవి వేగాలి, తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. ఆయిల్ అయితే వేగినట్టు అనిపిస్తుంది, కొంచెం ఉల్లిగడ్డలు వేస్తే తెలుస్తుంది మనకు. ఆ తర్వాత అన్నీ అందులో వేసేస్తే ఈ ఆనియన్స్ వేసినాక మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఏదంటే ఒకవేళ మధ్యలో కటింగ్ చేసినప్పుడు ఏమైనా గడ్డలు ఏమైనా ఉంటాయి కదా, అట్లనే కట్ చేయకుండా. సో అట్లాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసేసుకొని ఇంకా తర్వాత కలిపితే సరిపోతుంది. అట్లా అని చెప్పి మొత్తానికి వదిలేదు, అప్పుడప్పుడు కలపాలన్నమాట, మాడిపోతే లేకుంటే. కొద్దిసేపు కాగానే ఇంకా ఉల్లిగడ్డలన్నీ ఇంకా ట్రాన్స్పరెంట్ అయిపోతాయి అనమాట. బేబీ పింక్ కలర్ వచ్చింది కదా, చూసి అర్థమవుతుంది కదా. సో ఇక అట్లా వచ్చినప్పుడు ఇంకా మామిడికాయల ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మామిడికాయ చిన్నదే కానీ ఫుల్ అంటే ఫుల్గా ఉంటుంది. సో దానికి సరిపడా కారం అయితే వేసుకోవాలన్నమాట. కారం కానీ ఉప్పు కానీ దానికి సరిపడేస్తేనే కూర టేస్ట్ ఉంటుంది. మనం చూసుకోవాలి ఎంత పులుపుకి మనం ఎంత కారం తింటామో చూసుకుని దానికి కొంచెం ఎక్కువనే, అంటే కారం వేసినప్పుడు మాత్రం ఉప్పు కారం సమానం వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆ పులుపుకి కూడా సరిపడ ఉప్పు ఉండాలి కాబట్టి ఉప్పు కారం సమానం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం కావాలంటే ఉప్పు పడుతుంది, అంటే పులుపు ఎక్కున్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పసుపు వేసుకుందాం. ఆ పసుపు 1/2 స్పూన్ అనమాట, చెప్తాను. ఇది 1/2 కేజీ కర్రీ, 1/2 కేజీ ఆనియన్స్. సో ఒక స్పూను పసుపు వేసుకుందాం. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం లేదు, ఇది అవి కొంచెం వేగిందా అంటే మనం అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాడే. అల్లం ఎల్లిగడ్డ కూడా నేను అప్పటిదప్పుడు ఒక గ్లాస్లో వేసేసి పప్పుగుత్తి వెనకాల ఉంటుంది కదా, ఆ స్టిక్ తోటి గ్లాస్లో వేసి దంచుతాను అనమాట నేను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను వేరే ఏం చేసినా కూడా అంత కడిగి క్లీన్ చేసి అంత టైం ఉండదు అనమాట. సో ఒకటే గ్లాస్ తీసుకొని అందులోనే 3-4 ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క వేసుకొని పప్పుగుత్తి వెనకాల నుంచి ఉంటుంది కదా కట్టే, దాంతో దంచేసుకుంటాను అనమాట. దంచేసుకుని అప్పటిదప్పుడు మరి ఇంకా ఏ రోల్ కోసం నేను మళ్ళీ ఏం క్లీన్ చేసుకునే అంత టైం ఉంటుందా, ఉండదు కదా. నెక్స్ట్ కారం, మేమైతే చిన్న మిరపకాయలు వేసి పట్టేసుకుంటాం. కారం ఫుల్ కారం ఉంటుంది. సో 3 స్పూన్లు వేసిన నేను, టీ స్పూన్లు. దానికి సరిపడా ఉప్పు ఒక 3 స్పూన్లు వచ్చేటట్టు కొలిచేసుకున్నాను అనమాట. నేను ప్లాస్టిక్ స్పూన్తో వేసాను, 2 వేస్తే ఆ కారంకి సరిపడా అనమాట ఉప్పు. సో ఎంత కారం వేసుకుంటున్నామో అంతే కొలిచి ఉప్పు వేసేసుకుంటే ఇంకా సరిపోతుంది. తర్వాత ఏం లేదు, ఇక ఇవే ఇంగ్రీడియంట్స్ అయితే. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే వాటర్ కూడా ఇంగ్రీడియంట్ కాదు, జస్ట్ వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకుంటే మంచి ఆయిల్ పైకి వచ్చినప్పుడు బంద్ చేస్తే ఇక కూర అయితే సూపర్ అవుతుంది. ఏం అవసరం లేదు, కొత్తిమీర కలమా కూడా అవసరం లేదనమాట. ఈ కర్రీ మా నాయనమ్మ చేసినప్పుడు అయితే సూపర్ ఉండేది అనమాట. ఏందో మరి ఆమె ఏమి వేయకపోతుండే, జస్ట్ నీళ్ళు ఉడకబెడుతుండే, అదే ఇంకా టేస్ట్ అనిపించేది. ఇట్లా చేసేది, లేదంటే చింత చిగురు వేసి చేసేది అనమాట ఇంట్లో. సో మనం ఉల్లిగడ్డలు వేసినాక కొంచెం చిగురు వేసి తర్వాత మామిడికాయ వేసేస్తే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. చూస్తారు కదా, కలుపుతూ కొంచెం ఇట్లా ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. సో అప్పుడు ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే మనం కొంచెం వేసిన కారం ఉప్పు అవంతా కొంచెం వేగినాయి అని అర్థం. తర్వాత మనం అట్లా ఆయిల్ పైకి వచ్చినప్పుడు కొంచెం పైన గిన్నెలో వాటర్ పోసి పెట్టేసుకుంటే తర్వాత ఆ వాటర్ వేడైనాక ఆ వాటర్నే అందులో పోసేస్తాం అనమాట. సో ఉత్తి వాటర్ పోస్తే మళ్ళీ అంత టేస్ట్ అనిపించదు. సో ఇట్లా వేడైనాక ఆ వాటర్నే మళ్ళీ కర్రీలో యూజ్ చేస్తే సూపర్ ఉంటుంది, తొందరగా ఉడుకుతుంది అనమాట.
కర్రీ కూడా. సో ఇప్పుడైతే కొంచెం వేడెక్కినాయి నీళ్ళు. నేను ప్లేట్ నిండా పోసుకున్నాను అనమాట నీళ్ళు. మొత్తం పోయకుండా కొన్ని ఉంచేసి పైన అట్నే ప్లేట్లో పెట్టేసాను అనమాట. సో ఆ కూర ఉడికినప్పుడు మనకు పైన కూడా అంటే ఒకవేళ లోపల అంతా ఇంకిపోకుండా పైన ఉన్న వాటర్ వెట్ వల్ల కూడా కొంచెం ఎక్కువ తొందరగా అడుగంటకుంటూ ఉంటుంది అనమాట. సో ఆ వాటర్ అయితే పోసిన చూసి ఎంత నీళ్ళు కనబడుతుంది కదా, భయపడొద్దు అసలు మొత్తం ఉన్న కాడికి నీళ్ళు పోసిందని చెప్పి. ఇది మా కూర అంతా చోరట అయిపోయాయి. తెలంగాణలో భయ అంటారు కదా, అట్లా మేము కూర టేస్ట్ ఉందా లేకపోయినా ఉప్పు కారం ఉందా లేదా ఫస్ట్ చూస్తారు. ఉప్పు కారమే లేదు కూరలు అని అంటారు అనమాట మా సైడ్. సో అట్లా మాకు టేస్ట్ కంటే ముఖ్యం ఉప్పు కారం ఇంపార్టెంట్. సో కారం ఉండాలి కూర, తర్వాత టేస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎట్లయినా అది టేస్టీగా అవుతుంది కంపల్సరీ. చూడురు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడురి, తెలుస్తుంది కదా. కలుపుతూ ఉంటే కొంచెం చిక్క అవుతుంది. మీడియం మంట మాత్రం మీడియం పెట్టాలి. పైన వాటర్ కూడా దగ్గరికి అయిపోయినాయి కదా, సో కింద కూడా మనం ఓపెన్ చేస్తే పైన అంతా నూనె వస్తూ ఉంటుంది అనమాట. అంటే కూర చిక్కగా అయిపోతుంది, మనకు తెలిసిపోతుంది. చూసిరు కదా ఎట్లా కనబడుతుంది, మస్తు అనిపిస్తుంది. కలర్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఊరికే ఆ మసాలాలు గిసాలాలు ఏం తింటాం, ఏం లేకుండా వండుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఎప్పుడైనా చెప్తున్నా కదా, పొయ్యి మీద పెడితే అదే ఉడకాలి, అట్లాంటి కూరలు కావాలన్నమాట. కూర అయితే అయిపోయింది. మొత్తం నూనె ఎంత వేసినాం అంత పైకి తేలుతుంది అనమాట. సో అసలు ఆ నూనె ఆ కలర్ చూస్తేనే మనకు మంచి తినాలనిపిస్తుంది అనమాట. నేను అన్నంలో కూడా కలుపుకొని చూపిస్తాను చూడూరి. ఏ కూర అయినా సరే ఆయిల్ పైకి వచ్చింది అంటే ఇక అయిపోయినట్టే అనమాట. కలర్ చూస్తే సూపర్ అనిపిస్తుంది కదా, వండంగానే ఆకలి వేసింది. సో అన్నంలో కూడా కలిపి చూపిస్తా, కలర్ మీకు అర్థమైపోతుంది. అంత నూనె ఏం కాదు, కొంచెం గ్రేవీ టైప్ అనమాట. గంతకారం నూనె పోసుకుంది అనుకున్నారా, అంత నూనె ఏం కాదు. జస్ట్ మాకుండే కారం కలర్ వల్ల మీకు అట్లా బయటకు కనిపిస్తుంది, కానీ ఇది మాత్రం నీళ్ళే ఉంటుంది. కావాలంటే చూడండి, నేను చేతితో నన్ను చూపిస్తాను. మొత్తం ఆయిల్ అయితే కాదు, అది గ్రేవీయే. కలుపుకొని తింటే అయితే ఇక సూపర్ ఉంటుంది అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.